వెల్కమ్ టు హారిక మ్యాథమెటిక్స్. ఈ ప్రాబ్లం వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 1A ప్రమేయాల్లో అభ్యాసం 1A నుంచి 2లో మూడో లెక్క. ఓకే, ఎఫ్ ఆఫ్ 0, ఇన్ఫినిటీ ఇస్ టెన్స్ టు ఆర్ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్గా బేస్ ఈగా నిర్వచించారు. అయితే ఇది అన్వేకము, సంగ్రస్తము, ద్విగుణము అవుతుందో లేదో మనం చూపాలి. ఓకే, చూడండి, ఎఫ్ ఆఫ్ ఇక్కడ 0, ఇన్ఫినిటీ టెన్స్ టు ఆర్ అని ఇచ్చాడు. అర్థమైందా? ఇందాక దానికి ముందు ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లం ఏమో ఎఫ్ ఆఫ్ R2 అని ఇచ్చాడు, 0, ఇన్ఫినిటీ. అప్పుడు ఆర్ టెన్స్ టు ఆర్ ప్లస్ అయింది, ఇప్పుడు ఆర్ ప్లస్ టు ఆర్ అవుతుంది. ఓకే, అప్పుడు x1, x2 ఇస్ బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటే ఎక్స్ స్థానంలో ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ కదా, బేస్ ఈ కదా, లాగ్ x1 లాగ్ x2 అవుతుంది. ఓకే, అప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు x2 అవుతుంది. సో ఇది అన్వేకం అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని సంగ్రస్తము కూడా అవుతుందో లేదో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ టెన్స్ టు ఆర్ సంగ్రస్తం అని చూపుటకు y ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ అనుకోవాలి. ఓకే, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా సేమ్ ఇదే. ఓకే, లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ బేస్ ఈ కదా, సో ఈజ్ ఈక్వల్ టు వై. మనకి లాగ్ ఎక్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే మనల్ని నార్మల్ రూపంలో రావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై. బేస్ సేమ్ ఉంటుంది, ఇది పవర్లోకి వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై, దట్ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అవుతుంది. సో ఇది వై ఈజ్ బిలాంగ్స్ టు ఆర్కి, ప్రతి వై బిలాంగ్స్ టు ఆర్కి దేర్ ఎగ్జిట్స్ అనేది ఒక మూలకం అవుతుంది. దేర్ ఎగ్జిట్స్ అనేది ఒక మూలకం అయితే సో ఎఫ్ ఆఫ్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ వై బేస్ ఈ కదా తీసుకుంటాం. ఈ వై అనేది ముందుకు వస్తే లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 కదా, సో వై ఈజ్ ఈక్వల్ టు 1. వై అంటే వై ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ టెన్స్ టు ఆర్ అనేది సంగ్రస్తం అవుతుంది. సంగ్రస్తము అయింది, అన్వేకమైంది కాబట్టి ద్విగుణ ప్రమేయం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ 0, ఇన్ఫినిటీ ఈజ్ టెన్స్ టు 0, ఇన్ఫినిటీను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్గా నిర్వచించాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దేనిగా నిర్వచించాము? ఎక్స్ స్క్వేర్గా నిర్వచించాము. అయితే మనకి ఇది అన్వేకము, సంగ్రస్తం అవుతుందో చూడాలి. చూడండి, ఇక్కడ బ్రాకెట్లు చూడండి. ఫస్ట్ది స్క్వేర్ బ్రాకెట్, నెక్స్ట్ కుండలీకరణ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్, కుండలీకరణ బ్రాకెట్. బ్రాకెట్ని బేస్ చేసుకుని ఉంటుంది. చూడండి ఒకసారి, x1, x2 ఈజ్ బిలాంగ్స్ టు ఏగా తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్థానంలో x1, x2 రాసుకొని ఈక్వల్ చేయాలి. x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్, x1 ఈజ్ ఈక్వల్ టు x2. x1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకని? ఇక కండిషన్ ఏంటిది? 0, ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఏ టు ఏ అనేది ఒక అన్వేక ప్రమేయంగా మనం తీసుకున్నాం. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఏ టు ఏ సంగ్రస్తము. ఎఫ్ ఆఫ్ ఏ టు ఏ సంగ్రస్తము. వై బిలాంగ్స్ టు ఏ మరియు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈజ్ ఈక్వల్ దట్ అటువైపు వస్తే అది ఏమవుతుంది? రూట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై, దట్ బిలాంగ్స్ టు ఏ. ప్రతి వై బిలాంగ్స్ టు ఏ అనేది దేర్ ఎగ్జిస్ట్ అనేది ఒక మూలకం అయితే రూట్ వై ఈజ్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ వై ఉంది కదా, ఎక్స్ స్థానంలో ఏం రాసుకోవాలి? రూట్ వై రాసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, అవునా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ రూట్ వై, ఎక్స్ స్క్వేర్ మీన్స్ రూట్ వై హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకే, ఎఫ్ ఆఫ్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు వై అయ్యేటట్లు మనకి ఎఫ్ ఆఫ్ ఏ టు అనేది సంగ్రస్తమైంది. అదేవిధంగా ఈ ఎఫ్ ఆఫ్ సంగ్రస్తమైంది కాబట్టి అన్వేకము మరియు సంగ్రస్తం కనుక ఎఫ్ ఆఫ్ 0 to ఇన్ఫినిటీ టెన్స్ టు 0 to ఇన్ఫినిటీ అనేది ద్విగుణ ప్రమేయం అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఆర్ టెన్స్ టు 0, ఇన్ఫినిటీను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్గా నిర్వచించాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్గా నిర్వచించాము. అప్పుడు దీనిలో 2 కండిషన్లు ఉన్నాయి. అన్వేకము, సంగ్రస్తం ఉన్నాయి కదా, అవి రుజువు చేయాలి. కాబట్టి ముందు ఎఫ్ ఆఫ్ ఆర్ టెన్స్ టు 0, ఇన్ఫినిటీ అంటే అసలు అన్వేకము కాదు. ఎందుకని? ఈ సమితిలో ఉన్నటువంటి విభిన్న మూలకాలు
ప్రతిబింబం అనేది ఏలో లేవు. అంటే ఇక్కడ మనకి f(x) x² తీసుకున్నట్లయితే 0 to ∞ కదా. ఓకే, దీన్ని బేస్ చేసుకొని f(2) 2² 4, f(-2) (-2) అంటే 4a. కానీ 2 అనేది -2 అనేది ఈక్వల్ అయిందా? ఇందా మనం x1 x2² రాసుకున్నాం. x1² x2², x1 x2 అయితేనే అది అన్వేకమైంది f(x) తీసుకున్నప్పుడు. కానీ ఇక్కడ 0 to ∞ అన్నాడు. అంటే 0 నుంచి మనం ఎంత విలువలైనా తీసుకోవచ్చు. 1 2 3 4 5 తీసుకోవచ్చు. కానీ 1 - 1 తీసుకుంటే ఆ విలువలు 2 సమానమవుతాయా? 2 - 2 తీసుకుంటే సమానమవుతాయా? 3 - 3 సమానమవుతాయా? చివరికి సమానం కావు. అందుకనే ఇది అన్వేకము కాదు. ఓకే, నెక్స్ట్ అన్వేకం కాదు కానీ సంగ్రస్తం అవుతుందిలే చూద్దాం. x ± √y బిలాంగ్స్ టు r అవుతుంది. అవునా? అంటే ప్రతి y బిలాంగ్స్ టు ఏకి దేర్ ఎగ్జిట్స్ అనేది ఒక మూలకం అయితే అప్పుడు √y బిలాంగ్స్ టు r అవుతుంది కదా. అంటే x x² y అనుకున్నాం కదా. అప్పుడు x √y అవుతుంది కదా. రూట్కు ముందు +r- అనేది వస్తుంది. రూట్కు ముందు +r- వస్తుంది. అంటే +√y కావచ్చు, -√y కావచ్చు. అదేనా f(+r-√y) మనం f(x) x² కదా, +r-√y (2). ప్లస్ (2) అంటే ప్లస్, -(2) అంటే మైనస్ ప్లస్, √y(2) అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, y మిగులుతుంది. కానీ ఇది సంగ్రస్తమైంది. మనకి ద్విగుణం అవ్వాలి అంటే కేవలం సంగ్రస్తం అయితే సరిపోదు, అన్వేకము అవ్వాలి, సంగ్రస్తం అయితేనే అది ద్విగుణ ప్రమేయం అనేది అవుతుంది. ఓకే, కానీ ద్విగుణం కాదు. ఎందుకని సంగ్రస్తం అయింది కాబట్టి ద్విగుణం కాదు. రెండే అయితేనే ద్విగుణం అవుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.